చేతిలో ఫోన్ ఉంది, మెదడులో ఐడియా వచ్చిందని ఏదంటే అది రాసేయకూడదు. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, అది కూడా రాజకీయ నాయకులు మాట మాట్లాడేటప్పుడు, రాత రాసేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. లేకపోతే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ పరిస్థితిలా తయారవుతుంది. ఇంతకీ డీకే అరుణ ఏం చేశారు అంటారా? ఆమె చేసిన ట్వీట్ను పరిశీలనగా చూడండి. షాద్నగర్ జిల్లా బాలానగర్లో విజయ సంకల్ప యాత్రకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ చేస్తున్న విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ జాతీయ నేత గ్రాండ్ వెల్కమ్ చెప్పడంలో తప్పులేదు. కానీ షాద్నగర్ జిల్లా బాలానగర్ అని రాశారు చూడండి, ఇందులో తప్పుంది. అదే చిక్కులు తెచ్చింది. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వంశీచంద్ రెడ్డి తన ప్రత్యర్థి పార్టీ నాయకురాలు చేసిన తప్పును హైలైట్ చేశారు. బాలానగర్ ఉన్నది షాద్నగర్ జిల్లాలో కాదంటూ ట్వీట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో అంటూ డీకే అరుణకు గుర్తు చేశారు వంశీచంద్ రెడ్డి. అంతేకాదు, అసలు షాద్నగర్ జిల్లానే లేదని అమ్మ తల్లి అంటూ చాలా పద్ధతిగా గుర్తు చేశారాయన. ఇది మహబూబ్ నగర్ ప్రజల కర్మ అంటూ వంశీచంద్ రెడ్డి ట్వీట్లో రాసుకొచ్చారు. పాలమూరు గట్టపై విజయ సంకల్ప యాత్రల ద్వారా బీజేపీకి ఎంత మైలేజ్ వస్తుందో కానీ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ట్వీట్, వంశీచంద్ రెడ్డి ప్రతి ట్వీట్తో జరిగిన డ్యామేజ్ ఎక్కువ అని జిల్లాలో చర్చించుకుంటున్నారు.